Year 2050. India, a superpower, accounts for 25% of the total GDP of the 9 developed nations in the world. Year 2025. The Indians reach everywhere, be it services, అవునా? manufacturing or research. India ఏమో leads ఇప్పుడు the ఇండియా world అన్నిట్లో టాప్ in అంట. each of these. 60% యూత్ ఇండియా చైనాలో ఉన్నారంట. యూత్ ఉంటే సరిపోతుంది రవి. అదేంటి సుధాకర్, ఇండియాకి పవర్ వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ. హ్యాపీనే రవి, కాకపోతే హ్యాపీ కన్నా బాధ ఎక్కువ. నిజం రవి, ఇండియా సూపర్ పవర్ కావడం నాకు అసలు ఇష్టం లేదు. ఇప్పుడున్న యూత్లో ఇండియాలో ఎవరు ఇన్స్పైరబుల్గా ఉన్నారు చెప్పు రవి? చాలామంది ఉన్నారు. ఎవరున్నారు రవి? ఎక్కడున్నారు? బిజినెస్, రాజకీయము, రౌడీజము, సాఫ్ట్వేరు, హార్డ్వేరు, కొట్టుకోవడం, కొట్టించుకోవడం, ఇవే. అందులోనూ ఓ లీడర్లని 10% డామినేషన్లో 90% మంది సప్రెస్డ్. ఇదేం డెవలప్మెంట్, ఇదేం పవర్ రవి? చూడు రవి, ఒక్కడు సంపాదించుకున్నంత మాత్రాన అందరూ హ్యాపీగా ఉన్నట్లు కాదు. ఒక్కడు కడుపు నిండినంత మాత్రాన ఎవ్వడికి ఆకలి లేనట్టు కూడా కాదు. పవర్ వస్తే దాంతోపాటు బాధ్యత కూడా వచ్చినట్లు లెక్క. మన ఇండియన్స్కి అంత సీన్ ఉందని అనిపించట్లేదు. చూడు, మన ఇండియా సూపర్ పవర్, నీకే తెలుస్తుంది. We would like you to take this India with you, because your future is here.